హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తన పుట్టింటికి వచ్చిన రేవతి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాజ్ కావ్యలు ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అలా కావ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. రాజ్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఎలాగైనా ఇప్పుడు నా పెళ్లి టాపిక్ తీసుకురావాల్సిందే, ఇదే మంచి సమయం అని అనుకొని కళావతి గారు ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు అని అంటాడు. అప్పుడు కావ్య ఏమో రామ్ గారు, రేపు రేవతి గారు ఇంటికి రాబోతున్నారు కదా, అందుకే చాలా టెన్షన్ గా ఉంది నాకు అని అంటుంది. అప్పుడు రాజ్ నేనేదో దుర్ముహూర్తంలో పుట్టుంటాను, నా పెళ్లి టాపిక్ ఎప్పుడు తీసుకొద్దామన్నా కానీ కళావతి గారు వేరే టాపిక్ మీద ఏదో ఒక రకంగా టెన్షన్ పడుతూనే ఉంటారు. నేను నా పెళ్లి టాపిక్ ని తీసుకురాలేకపోతున్నాను. కనీసం నా మనసులో ఉన్న మాటని కళావతి గారికి ఒక్కసారి కూడా ఇప్పటి వరకు చెప్పలేకపోయాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కావ్య రాజ్ని గమనించి, ఏమైంది రామ్ గారు, మీరు కూడా కంగారు పడుతున్నారు? మీరు కూడా రేపు రేవతి గారు ఇంటికి వస్తున్నారు కదా, అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతారో అని మీరు కూడా కంగారు పడుతున్నారా అని అంటుంది. అప్పుడు రాజ్ అది అలానే నా లైఫ్ గురించి కూడా ఆలోచించి నాలో నేనే బాధపడుతున్నానులేండి అని అంటాడు. అప్పుడు కావ్య, ఇప్పుడు మీ లైఫ్కి ఏం ప్రాబ్లం వచ్చిందండి, యామిని ఏమన్నా అందా అని అంటుంది. అప్పుడు రాజ్, యామిని ఎందుకంటుందండి, చెప్పాల్సిన వాళ్ళే ఏమీ చెప్పడం లేదు, కనీసం నన్నైనా చెప్పనివ్వడం లేదు అని అంటాడు. అప్పుడు కావ్య, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు రామ్ గారు అని అంటుంది. అప్పుడు రాజ్, మీకు నేను చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమవుతుంది, కానీ నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాలని ట్రై చేస్తున్నప్పుడు మాత్రం ఎందుకు అర్థం కాదు కళావతి గారు అని అంటాడు. అప్పుడు కావ్య, ఓహో, ఈయన నాకు ప్రపోజ్ చేయడం గురించి మాట్లాడుతున్నారా అని అనుకొని, ఏంటండి ఆ మనసులో మాట అని అంటుంది. అప్పుడు రాజ్, వద్దులేండి కళావతి గారు, ఇది మంచి సమయం కాదు, ఈసారి చెప్తానులేండి అని అంటాడు. అప్పుడు కావ్య, అలాగేనండి అని, రేపు రేవతి గారు ఇంటికి రాబోతున్నారు కదా, అత్తయ్య గారు ఎలా రియాక్ట్ అవుతారోనండి అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు రాజ్, నేను చెప్పాను కదా కళావతి గారు, ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు, ఇన్నేళ్ల తర్వాత కన్న కూతురుని చూసిన తర్వాత ఏ కన్న తల్లైనా కోపడుతుందా, వెళ్ళి ప్రేమగా మా అక్కని దగ్గరికి తీసుకుంటుంది చూడండి అని అంటాడు. అప్పుడు కావ్య, నిజంగా అలా జరిగితే చాలా సంతోషం అండి అని అంటుంది. అలా ఇద్దరు వాళ్ళ పని చూసుకున్న తరువాత ఇంటికి వెళ్ళిపోతారు. రుద్రాని అపర్ణని టెస్ట్ చేయడానికి కావాలని అపర్ణ దగ్గరికి వెళ్ళి, వదినా అని అంటుంది. అప్పుడు అపర్ణ, ఏంటి రుద్రాని, ఈ టైంలో నా దగ్గరికి వచ్చావేంటి అని అంటుంది. అప్పుడు రుద్రాని, నీతో కొంచెం మాట్లాడాలి వదినా, అందుకే వచ్చాను అని అంటుంది. అప్పుడు అపర్ణ, ఏం మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు రుద్రాని, రేపు నా మనవరాలి ఫంక్షన్ కి ఎవరు రేవతి అని ఒక ఆవిడని పిలిచారంట కదా, ఆ రేవతి మన రేవతి ఒకటి కాదు కదా అని అంటుంది. అప్పుడు అపర్ణ, రుద్రాని ఏం మాట్లాడుతున్నావు, ఒకసారి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మనిషి గురించి ఇక ఈ ఇంట్లో ఎవరు ఆలోచించకూడదు అని చెప్పాము కదా, ఆ మనిషి పేరు కానీ ఆ మనిషి తాలూకా జ్ఞాపకాలు కానీ ఈ ఇంట్లో ఏవి వినపడకూడదు, కనపడకూడదు అని కోపంగా మాట్లాడుతుంది. అపర్ణ పెట్టుకున్న లాంటి రూబెన్స్ బ్రాస్ రోడియం సిల్వర్ గ్రీన్ జ్యువెల్ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు రుద్రాని, అయితే మా వదినకి తన కూతురు మీద ఇంకా కోపం పోయినట్టుగా లేదు, అంటే రేపు ఆ రేవతి వచ్చి మా వదిన చేతిలో తిట్లు తినడమే తప్ప మా వదిన ప్రేమని పొందేదేమీ ఉండదన్నమాట. అయితే మనకెలాంటి ప్రాబ్లము లేదు, ఆ రేవతిని ఈ ఇంటికి రానివ్వకుండా మా వదినే అడ్డుకుంటుంది, ఇక నేను ఎలాంటి కంగారు పడాల్సిన అవసరమే లేదు. కానీ ఆ కావ్యని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు, ఇంత కోపంగా ఉన్న మా వదినని మార్చేస్తుంది. నేను మా వదినకి రేవతి మీద కోపం పోకుండా ఎప్పటికప్పుడు ఇంకా పెట్రోల్ పోస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అపర్ణ,
అయినా ఆ రేవతిని నేను ఎందుకు ఈ ఇంటికి పిలుస్తాను అని అనుకుంటున్నావు? ఆ రేవతి వేరు, ఈ రేవతి వేరు. ఈ రేవతి స్వప్నని, పాపని, కావ్యని ముగ్గురు ప్రాణాలని కాపాడిన దేవత ఈ రేవతి అని అంటుంది. అప్పుడు రుద్రాని పాపం పిచ్చి వదిన, ఆ రేవతి ఈ రేవతి ఇద్దరు ఒకటే. కాపాడింది ఎవరో కాదు, నీ కన్న కూతురు రేవతిని. అది నీకు తెలియడం లేదు. రేపు ఉదయాన్నే వస్తుంది కదా, అప్పుడు నీ కూతుర్ని చూసి ఆశ్చర్యపోదు గాని. ఎన్నో ఏళ్ల క్రితం నీ కూతుర్ని ఈ ఇంట్లో నుంచి గెంటేశావు. మళ్ళీ రేపు ఆ దృశ్యం జరగబోతోంది. ఆ దృశ్యాన్ని చూడడానికి నేను నా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. అవునా వదినా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు రాజ్ కావ్యలు ఇద్దరు దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేస్తారు. రాహుల్ ఖాళీగా ఉంటే అప్పుడు రాజ్, ఏంట్రా ఇది రాహుల్, ఈ రోజైనా కాస్త కన్న తండ్రి బాధ్యతని వహించు. ఇలా ఎప్పటిలాగా ఖాళీగానే ఉండడం ఏంట్రా? ఈ రోజు నీ కూతురు మొదటి పుట్టినరోజు అని అంటాడు. అప్పుడు రాహుల్ ఏం చేయాలి అని అంటాడు. అప్పుడు రాజ్, ఏం చేయాలేంటి, కాసేపట్లో కేక్ డెలివరీ రాబోతోంది, వెళ్ళి ఆ కేక్ ని తీసుకొనిరా అని అంటాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ కేక్ ని ఒక టేబుల్ మీద హాల్లో అరేంజ్ చేసి పెట్టు అని అంటాడు. అప్పుడు రాహుల్ అలాగే రామ్ అని అంటాడు. అందరూ రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. ఆ పాపని చూసి అందరూ ముద్దాడుతూ ఉంటారు. అలా అపర్ణ, అమ్మ కావ్య, టైం అవుతుంది కదా, ఇంకా కేక్ రాలేదేంటి అని అంటుంది. అప్పుడు కావ్య, నేనదే చూస్తున్నాను అత్తయ్య, రామ్ గారు ఆ కేక్ అతనేంటి ఇంకా రాలేదు. అప్పుడు రాజ్ వాళ్ళకి కాల్ చేసి, ఇంకా ఎంతసేపు అండి, మాకు ఫంక్షన్ కి టైం అయిపోతుంది అని అంటాడు. అప్పుడు వాళ్ళు, వచ్చేస్తున్నాం సార్ అని అంటారు. అలా 5 minutes లో ఆ కేక్ ని డెలివరీ ఇవ్వడానికి వస్తారు. అప్పుడు కావ్య వెళ్ళబోతూ ఉంటే అప్పుడు రాజ్, మీరు ఆగండి కళావతి గారు, రాహుల్ నువ్వు వెళ్ళి తీసుకురా అని అంటాడు. అప్పుడు రాహుల్ అలాగే రామ్ అని వెళ్ళి ఆ కేక్ ని తీసుకొని వచ్చి తానే తన చేతులతోనే మొత్తం అరేంజ్ చేస్తాడు. అప్పుడు రుద్రాని, వీడేంటి రాజ్ పనులు చెప్తూ ఉంటే ఇలా పనులు చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. మిగిలిన కుటుంబ సభ్యులంతా, కనీసం ఈ రోజైనా ఒక కన్న తండ్రిలాగా నువ్విలా చేస్తూ ఉంటే మాకు చూడడానికి చాలా సంతోషంగా ఉంది రాహుల్ అని అంటారు. అప్పుడు అపర్ణ, అందరూ వచ్చేశారు కదా, ఇంకా కేక్ కట్ చేపిద్దామా అని అంటుంది. అప్పుడు కావ్య, ఆగండి అత్తయ్య, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, ఇంకా ఎవరు రావాలి అని అంటుంది. అప్పుడు కావ్య, వచ్చేస్తున్నారమ్మమ్మ, వచ్చాక మీరే చూస్తారు కదా అని అంటుంది. ఈలోగా ఇంటి ముందు ఆటో వచ్చి ఆగుతుంది. అందులో నుంచి రేవతి, జగదీష్ లు ఇద్దరు దిగుతారు. రేవతిని చూసి అపర్ణ, సుభాష్లు ఇద్దరు చాలా ఆశ్చర్యపోయి కోపం తెచ్చుకుంటూ కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడు కావ్య, అదిగో వచ్చేశారు అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.